ఫ్రెండ్స్, అప్సనాస్ ఫ్యాషన్ వాళ్ళకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసేసి వెజిటేబుల్ పలావ్. ఫ్రెండ్స్, దీనికోసం కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, ఇవి వచ్చేసి గోరుచిక్కుడుకాయలు, ఇవి వచ్చేసేసి సోయాబీన్స్. ఫస్ట్ వాటర్ వేడి చేసుకొని అందులో ఈ మిల్ మేకర్ని వేసి ఒక 10 మినిట్స్ ఇలా ఉంచండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్, కొంచెం నెయ్యి పోసుకోండి. ఇందులో ఒక బిర్యానీ ఆకుని వేసుకోండి. పచ్చాగా దంచిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పౌడర్ని వేసుకోండి. కొంచెం సాజీరాని వేసుకోండి. ఇందులోనే క్యారెట్, ఆలుగడ్డ, ఈ గోరుచిక్కుడును వేయండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాను కూడా వేసుకోండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి, అందుకని కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేయండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక 2 మినిట్స్ మొత్తం మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత నీళ్లు వంపేసిన బియ్యాన్ని ఇందులో వేసుకోండి. గ్లాస్తో బియ్యం పోసాము. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మొత్తం మంచిగా ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకొని వండుకోండి. మొత్తం మంచిగా ఇలా కలిపి రైస్ ఉడికేంత వరకు కుక్ చేయండి. ఫ్రెండ్స్, మన వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.